ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే 7 ఏళ్లు జైలు శిక్ష తప్పదు. అదేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? జీతం కోసం ఒక అకౌంట్, బిజినెస్ కోసం మరో అకౌంట్, సేవింగ్స్ కోసం ఇంకో అకౌంట్, ఇలా 2-3 బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది తెలియక చేసే ఒక చిన్న తప్పు భవిష్యత్తులో చాలా చట్టపరమైన సమస్యగా మారే అవకాశం ఉందని పన్ను నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై వచ్చే వడ్డీని సరిగ్గా చూపించకపోతే, తప్పుడు వివరాలు ఇస్తే లేదా ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే భారీ జరిమానాలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష వరకు వెళ్లే అవకాశం కూడా చట్టంలో ఉందని చెబుతూ ఉన్నారు. మరి అసలు విషయం ఏమిటి? ఎవరికి నిబంధనలు వర్తిస్తాయి? ఏ పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు ఉంటాయి? నిజంగానే 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందా? సాధారణ ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం చాలా సాధారణ విషయం. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం కోసం ఒక అకౌంట్ ఉంటుంది, వ్యక్తిగత సేవింగ్స్ కోసం మరో అకౌంట్ ఉంటుంది, కొందరికి హోమ్ లోన్ కోసం ఒక బ్యాంక్, క్రెడిట్ కార్డు కోసం మరో బ్యాంక్, వ్యాపారం కోసం మరో కరెంట్ అకౌంట్ కూడా ఉంటుంది. డిజిటల్ యుగంలో అనేక బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం వల్ల బహుళ బ్యాంక్ అకౌంట్లు ఉండడం సహజమే. అయితే చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. ప్రతి సేవింగ్స్ అకౌంట్పై బ్యాంక్ కొత్త వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ మొత్తం చిన్నదిగా అనిపించిన సంవత్సరాంతం అన్ని అకౌంట్ల వడ్డీని కలిపితే ఒక గణనీయమైన మొత్తం కావచ్చు. ఇదే విషయం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో చాలా ముఖ్యమవుతాయి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సేవింగ్స్ బ్యాంక్ వడ్డీని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అంటే అది కూడా మీ మొత్తం ఆదాయంలో భాగమే. కాబట్టి మీరు రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో అన్ని సేవింగ్స్ అకౌంట్లో వచ్చిన వడ్డీని సరైన విధంగా చూపించడం అవసరం. చాలామంది అనుకునేది ఏమిటి? వడ్డీ మొత్తం చాలా తక్కువే కదా, చూపించకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ అయిపోయింది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్లు, ట్యాక్స్ వివరాలు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమే ఉన్నాయి. అందువల్ల బ్యాంకులు అందించే సమాచారం ఆధారంగా పన్ను శాఖకు అనేక వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సాధారణంగా పొరపాటు చేయడం ఒకటి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. నిజాయితీగా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని దాచిపెట్టడం, తప్పుడు క్లెయిమ్లు చేయడం, నకిలీ సమాచారం సమర్పించడం వంటి అంశాలు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే చాలామంది పన్ను నిపుణులు ప్రతి సంవత్సరం రిటర్న్స్ ఫైల్ చేసే ముందు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లను ఒకసారి పరిశీలించాలని చెబుతూ ఉన్నారు. ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి, ఎంత వడ్డీ వచ్చింది, అన్ని వివరాలను సరిచూసుకుని తర్వాతే రిటర్న్స్ దాఖలు చేయాలని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మినహాయింపుల గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మొత్తం మీద పన్ను చెల్లించాలా అని. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక డిడక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు 60 సంవత్సరాలలోపు ఉన్న వ్యక్తులు మరియు హిందూ అవిభక్త కుటుంబాలకు సెక్షన్ 80 టీటీఏ కింద సేవింగ్స్ అకౌంట్ వడ్డీపై నిర్దిష్ట పరిమితి వరకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. అలాగే సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80 టీటీబీ కింద మరింత ఎక్కువ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు మీరు ఎంచుకున్న పన్ను విధానాన్ని బట్టి మారతాయి. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ పరిస్థితికి అనుగుణంగా పన్ను నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న మరో విషయం గురించి మాట్లాడుకుందాం. తప్పుడు వివరాలు ఇస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందనే వార్త. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న పొరపాటుకు జైలు శిక్ష పడదు. కానీ ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేత, తప్పుడు సమాచారం సమర్పించడం, నకిలీ క్లెయిమ్లు చేయడం, మోసపూరిత చర్యలు నిరూపితమైతే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు, వడ్డీ, అలాగే కొన్ని తీవ్రమైన సందర్భాల్లో క్రిమినల్ చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి కేసుల్లోనే కోర్టు నిర్ణయం ఆధారంగా జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని తేలిగ్గా కూడా తీసుకోకూడదు. సరైన సమాచారం ఇవ్వడం, నిజాయితీగా రిటర్న్స్ ఫైల్ చేయడం, అవసరమైతే ఛార్జ్డ్ అకౌంటెంట్ లేదా పన్ను నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. చాలామంది పాత బ్యాంక్ అకౌంట్లను మూసివేయకుండా అలాగే ఉంచివేస్తారు. సంవత్సరాల పాటు ఉపయోగించారు. అయినా వాటిలో కొంత బ్యాలెన్స్ ఉండడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆ అకౌంట్ నుంచి పూర్తిగా మర్చిపోతారు.
అలాంటి పరిస్థితులు కూడా అనుకోకుండా సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఉపయోగించని బ్యాంక్ అకౌంట్లను సమీక్షించి అవసరం లేనివి మూసివేయడం కూడా మంచి అలవాటు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు చాలా బ్యాంకులు సంవత్సరాంతానికి వడ్డీ వివరాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఈ సమాచారాన్ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ఒకసారి అన్ని బ్యాంక్ అకౌంట్ల వివరాలను పరిశీలించడం మంచిది. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది కేవలం ఒక ఫారం నింపడం మాత్రమే కాదు, అది మన ఆర్థిక బాధ్యతలో ఒక ముఖ్యమైన భాగం. చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు. డిజిటల్ యుగంలో సమాచారం దాచిపెట్టడం కంటే పారదర్శకంగా ఉండడం ఎప్పుడూ మంచిది. చిన్న చిన్న విషయాల్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు. డిజిటల్ యుగంలో సమాచారం దాచిపెట్టడం కంటే పారదర్శకంగా ఉండడం చాలా మంచిది. చివరిగా మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ వ్యక్తిగత పన్ను పరిస్థితి, ఆదాయం, పన్ను విధానం, మినహాయింపులు వంటి అంశాలు వ్యక్తిగతంగా మారతాయి. కాబట్టి తుది నిర్ణయాలు తీసుకునే ముందు అర్హత కలిగిన చార్జ్డ్ అకౌంటెంట్ లేదా పన్ను నిపుణుల సంప్రదింపులు ఉత్తమం. మరి మీకు ఒక అకౌంట్ కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయా? ప్రతి సంవత్సరం అన్ని అకౌంట్ల వడ్డీని సరిచూసుకొని రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆర్థిక అవగాహన మరియు ఇన్కమ్ ట్యాక్స్ విశ్లేషణల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.